ప్రభుత్వం ఏర్పడి కూడా 2 సంవత్సరాల పైన అయిపోయింది. కానీ ఏ రోజు కూడా అప్పుడంతా కూడా నిద్రపోయినట్టు వ్యవహరించి ఇప్పుడేదో పూర్తిగా రాజధానినంతా తరలించేస్తున్నాము, యుద్ధ ప్రతిపాదన జరిగిపోతుంది అని చెప్పి బస్సులు రైళ్ళు చేస్తున్నటువంటి హడావిడి నిజంగా కొంచెం ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది. మేము రాజధాని తరలింపు పైన ఏ రోజు కూడా మాట్లాడలేదు. రాజధాని అక్కడ ఉండాల్సిందే, తరలింపు విషయాల్లో కూడా మేము సహకరిస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహారాలు ఎట్లుంటాయంటే పట్టిసీమ మనం చూడడం జరిగింది. కాలువలు అయిపోక మునిపే పట్టిసీమ ప్రారంభోత్సవం చేసేసాడు. తవ్వుకోకముందే పట్టిసీమ అయిపోయింది అని చెప్పేసి అనుసంధానం చేసేసాను, పండగ చేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు అక్కడ చూస్తే ఒక చిన్న రూమ్ కూడా తయారైనటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఒకసారి ప్రారంభోత్సవం చేసేసారు, అనేక మంది ప్రారంభోత్సవాలు చేసేసారు ఆ టెంపరీ సెక్రటరియట్లోనే. ఈరోజు మళ్ళీ 2/29కి మళ్ళీ ముహూర్తం పెట్టారు. ఈ హడావిడి ఏంటో, ఈ ఆర్భాటాలు ఏంటో ఒకసారి తనకు తాను ఆలోచన చేసుకోవాలి. మేము గత చాలా రోజుల నుంచి కూడా ఈ సింగపూర్కు భూములు కట్టబెట్టే వ్యవహారం పైన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాం. ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు అన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండవచ్చు. కానీ మా ఆందోళన రాష్ట్ర భవిష్యత్తు పైన, భవిష్యత్ తరాలపైన. అడ్డుగోలగా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మేము ఏ చేస్తే అదే శాసనం అన్న విధంగా వ్యవహరిస్తున్న విధానాన్ని పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గతంలో పరిపాలించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా 250 సంవత్సరాల పైగా పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా ఇటువంటి నిబంధనలు పెట్టిండరు, ఈ రకమైనటువంటి దురాక్రమణ చేసిండరు. పూర్తిగా సింగపూర్కి ఇదేదో అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనుకునే విధంగా కాకుండా అది సింగపూర్కి రాజధానిగా చేస్తున్నారేమో అనిపించే విధంగా తను వ్యవహరిస్తున్నారు. ఆ లిబరల్గా ఇవ్వటం అయితేనేమి, 20 సంవత్సరాలు ఆ సంస్థలు నిర్మాణాలు చేపట్టుకోవచ్చు అంట, 2 సంవత్సరాలలో బ్రహ్మాండమైన రాజధాని అయిపోతుంది, ప్రపంచంలో అత్యుత్తమైన రాజధాని అయిపోతుంది అని ముందు చెప్తూ వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాలు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి వాణిజ్యపరంగా అమ్ముకోవచ్చు అంట. అది చాలదన్నట్టు మరీ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి అమ్ముకునే విధంగా నిబంధనలు పెట్టడం. రేపు పొద్దున వీళ్ళపైన వీళ్ళకి నమ్మకం లేక వీళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు, వీళ్ళు చేసిన అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతో ఏదైనా తప్పు చేస్తే ఒకవేళ వాళ్ళను ఆ ఒప్పందాన్ని వద్దు అని చెప్పేదానికి 10 ప్రభుత్వ సొమ్ము వాళ్ళకి చెల్లించాలంట. ఏటి నిబంధనలు? ఎవరిని మోసం చేయటానికి? ఈ రకంగా దోచుకునేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేయటం చాలా దారుణం. ఒక పక్కనేమో విశాఖపట్నంలో బ్రహ్మాండమైనటువంటి సమిట్ జరిగింది, 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటారు. అసెంబ్లీలో రికార్డ్స్లో ఏమో పెట్టుబడులు 10,000 కోట్ల వరకు రావచ్చు అని దాంట్లో చూపిస్తారు. ఎంఓయూలు 4.5 లక్షల కోట్లు వైజాగ్లో అయిపోయినాయి. విజయవాడలో బ్రహ్మాండంగా 2 లక్షల కోట్ల ఒప్పందాలు అయిపోయినాయి. జపాన్లో లక్షలాది కోట్ల ఒప్పందాలు అయిపోయినాయి. ఇలాగ స్విట్జర్లాండ్లో దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా లక్షల కోట్లు ఎంఓయూలు అయిపోయినాయి అన్నారు. మరి ఆ ఎంఓయూలన్నీ ఏమైపోయాయో ఇంతవరకు స్పష్టంగా చెప్పట్లేదు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు చైనాకు పోయారు. ఈరోజు భారతదేశంలోనికి ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నటువంటి రీతిలో ఒప్పందాలు జరిగేటువంటి టైంలో భారతదేశం పైన కక్ష కట్టి ఆ ఒప్పందాలని భారతదేశంలో ఆ భద్రత దాంట్లో మనకు స్థానం రాకుండా అడ్డుకున్నటువంటి చైనా, మరి ఆ చైనా పైన ఏ నమ్మకంతో మరి బాబు గారు అక్కడికి వెళ్ళి ఈ రకంగా గతంలో లక్షలాది కోట్లు ఎంఓయూలు చేకూర్చినటువంటి విధానాన్ని మనకు చూపించినటువంటి విధానంగానే మరి అక్కడ కూడా ఏ రకంగా 43,000 కోట్లతో ఒకటి ఒప్పందం అయిపోయిందని అంటాడు. 40,000 ఉద్యోగాలు కూడా వచ్చేస్తాయని చెప్పి వాళ్ళే రాపించుకుంటారు. అదే రకంగా స్టీల్ ప్లాంట్ 3,000 కోట్లతో వచ్చేసింది అంటారు. ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు ఎంతో లాసెస్తో ఉండడమే కాకుండా భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి కంపెనీ అది. మరి ఇవన్నీ ఆలోచన చేస్తే మాకు వ్యక్తిగతంగా మాకంటే రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్ తరాలకు
ఏ రకంగా వీళ్ళు తప్పుడు ఇండికేషన్స్ ఇస్తున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన సమయంలో ఈ వింత పోకడాలకు వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తున్నారో అన్నటువంటి భయాందోళన మనకు కలుగుతూ ఉంది. ఏది కూడా చెప్పింది చెప్పినట్టుగా ఏది ఉండట్లేదు. ఈరోజు ఒక రాజధాని మనకు అవసరం, మంచి స్టాండర్డ్స్తో మనకు అవసరం. కానీ మనకున్నటువంటి జీవనశైలిలో అక్కడ ఒక దళితుడు, పేద దళితుడు నివసించేదానికి మనం అవకాశం కల్పించాలా? పేదవాడు నివసించేదానికి అవకాశం కల్పించాలా? ఆర్థికంగా వెనుకబడినటువంటి పేదవాడు, పేద మైనారిటీ వాడు నివసించేటువంటి అవకాశం వాడు కలగాలి. ఈ రకంగా పేదల రాజధాని, పేదలు కూడా అక్కడ నివసించి అత్యున్నత స్థాయిలో అలాగ ఉండడానికి ఆలోచన చేయాలి. కానీ సింగపూర్ అయిపోతుంది, సింగపూర్ లాగానే ఉండాలి, ఇది కోటీశ్వర రాజధాని అన్నటువంటి ఎస్టాబ్లిష్ చేయడం ఎంతవరకు సమంజసం? ఈ గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే, కొద్ది సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు మనిషిగా ఇక్కడ ఉంటున్నారు, కానీ మనసంతా సింగపూర్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంత ప్రేమ? భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి ఇంజనీర్స్ ఉన్నారు, బ్రహ్మాండమైన ఆర్కిటెక్చర్స్ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని ప్రపంచమే ఎంతో గర్విస్తోంది, వాళ్ళు చూపించినటువంటి మార్గదర్శకాలపైన అని అందరూ అంటుంటే, మన వాళ్ళకి ఇస్తే మురికోడలు కట్టాలనుకుంటున్నారా అని చెప్పి ఒక అవమానకరమైన రీతిలో మాట్లాడతారు భారతదేశానికి సంబంధించిన సంస్థలపైన కానీ ఇంజనీర్స్ పైన కానీ. ఈ రకంగా తన ఆలోచన విధానం ఉందో అర్థం కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ రకమైనటువంటి పెట్టుబడులతో అభివృద్ధి చెందుతుంది, ఆ రకమైనటువంటి పెట్టుబడులతో మనకు వచ్చేటువంటి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, ఉద్యోగాలు ఎన్నో వస్తాయి అన్నటువంటి నీట్గా చూపిస్తే ఈ 2 సంవత్సరాలు నువ్వు ఏదైనా చూపించినంటే కొద్దో గొప్ప నమ్మకం ఉండేది. అన్ని పేపర్లలో హంగామాలు. ఇప్పుడు ఇతిహాద్ ఎయిర్లైన్స్ 3 సిటీస్కి వచ్చేస్తానని పెద్ద హెడ్లైన్స్ రాశారు. అది ఏమవుతుంది? దానికి పేద ప్రజలకు ఒరిగేది ఏముంది? వాళ్ళు వాణిజ్యపరంగా వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళకి బిజినెస్ చేసుకుంటారు. అటువంటివి కూడా ఎందుకు అంత విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేసుకోవాలనే ఆలోచనలో కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. గతంలో జరిగినటువంటి పరిశ్రమలు అన్నీ కూడా నువ్వు శ్రీ సిటీలో ఏవైతే ప్రారంభోత్సవాలు చేసావో అవన్నీ గతంలో ప్రభుత్వాలు ప్రారంభోత్సవాలు చేసినవి సేమ్ నేమ్ ప్లేట్స్ పేరు మార్చి నువ్వు మళ్ళీ ప్రారంభించినటువంటివి అన్నీ కూడా నువ్వు ఒకసారి చూసుకోండి. వాస్తవాలకు దగ్గరగా వెళ్దాం. మిమ్మల్ని అవమానించాలో, మిమ్మల్ని కించపరచాలో, మిమ్మల్ని విమర్శించాలో అదే పెట్టుకోవాలా, అదే లక్ష్యం పెట్టుకోవాలన్నటువంటి ఆలోచన మాకు లేదు. మేము కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చెందేటటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలా, ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషించాలా. మీరు చేసేటువంటి మంచి పనుల్ని నిజంగా దాంట్లో ఉన్నటువంటి లోపాలను మీకు చూపించాలనుకుంటున్నాం. మీరు కనీసం సంప్రదించరు, పోనీ సంప్రదించకపోయినా రాష్ట్రానికి మంచి చేస్తున్నారా అని అంటే ప్రతి ఒక్కటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఈ రకమైనటువంటి జీవోలుగా తీసుకొని వచ్చి ఈ రకంగా కొన్ని సంస్థలపైన ఈ రకంగా ప్రేమ చూపిస్తూ పోతూ వాళ్ళకే అన్ని హక్కులు కల్పించి ఇది భవిష్యత్తులో మనకే హక్కులు లేకుండా అన్ని హక్కులు వాళ్ళకే ఇచ్చే విధంగా వివరించడం దుర్మార్గం అని చెప్పి ఈ వ్యవహారాన్ని మానుకొని సరైనటువంటి రీతిలో డెమోక్రటిక్గా మంచి ఆలోచనలతో అందరికీ అందుబాటులో ఉండేటువంటి రాజధానిగా నిర్మిస్తే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. 2009లో ఇచ్చినటువంటి తీర్పులో కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో స్థానికులకి ఇస్తేనేమో మీ వాళ్ళకి ఇచ్చారంటారు, బయట దేశాల వాళ్ళకి ఇస్తేనేమో సింగపూర్ లాంటి క్రెడిబిలిటీ ఉన్న దేశానికి ఇస్తేనేమో అది మీరందరూ కుమ్మక్కయ్య అంటారు. మరి ఎక్కడ ఎవరికి ఇవ్వాలనేది మీ ఉద్దేశం? అంటే గ్లోబల్ టెండర్స్గా పిలిచి ఒక వ్యవహారాన్ని, అంటే ఇప్పుడు ఈరోజు మేము ఎందుకు దీన్ని విశాలంగా జరుగుతున్నట్టు అవినీతి పైన మేము ఆలోచన చేసి ఇందులో జరుగుతున్నటువంటి దుర్మార్గం పైన మేము ఆలోచన చేసి మేము ఇంకా ఒక స్టెప్ వేసి కూడా అడుగుతున్నాం. రాష్ట్రం అభివృద్ధి కోరుకున్నట్టు మేమేమంటున్నాం, దీనివల్ల అభివృద్ధి కాదు నష్టం జరుగుతుందనే విధానంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని అంటే అందులో డెఫినెట్గా అవినీతి ఉండబట్టే మేము అడుగుతున్నాం. ఒక నిమిషం పూర్తిగా. దీనివల్ల అంటే ఒక లిమిట్, ఈరోజు మొత్తం రాజధాని ఒక ఇతర దేశం చేతిలో పెట్టేసినటువంటిది కరెక్టా? మీరు భావిస్తే అది భవిష్యత్ తరాలకు మంచిదవుతుందని మీరు ఆలోచన చేస్తున్నారు? ఒక్కసారి మీ సొంతంగా మీరు ఆలోచన చేయండి. ఈ రకంగా సంవత్సరాల పొడుగునా వాళ్ళకి ఇచ్చేసేసి నీకు నిజంగా వాళ్ళపైన నమ్మకం ఉన్నప్పుడు, వాళ్ళు మంచి చేస్తానన్నప్పుడు భవిష్యత్తులో మీ ప్రభుత్వం వస్తుంది అనుకున్నా ఇంకో ప్రభుత్వం మంచి జరుగుతున్నా ఎవరు కూడా దాని జోలికి పోరు. మరి ఎందుకు మీరు అంతగా దాన్ని ఏదైనా క్యాన్సిల్ చేసుకుంటే 10 ఇంతలు
మనం రాష్ట్ర ప్రభుత్వం సొమ్మును కట్టబెట్టాలా అన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటే ఏ రకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే చాలా. అది ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏ పారిశ్రామికవేత్తను నేను పోయి కలిసి ఎంఓఎల్ చేసుకున్నటువంటి ఏ పారిశ్రామికవేత్తను మేము వెళ్ళి కలిసి మీరు రావద్దని చెప్పినా మేము చెప్పామండి? మేము ఎవరన్నా కలిసాం అట్లేమన్నా? సింగపూర్కి లేఖలు రాసాం. చూపిస్తారు ఏదన్నా అంటుంటే ఆధారాలు? ఊరికే మీకు చేతగాక మీరు విఫలమై తెచ్చుకోలేక ఊరికే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రతిపక్షాలపైన నిందలు మోపడం ఎందుకండి? ఈరోజు నువ్వు అన్నావు మన వైజాగ్లో 4.5 లక్షల కోట్ల ఎంఓలు జరిగినాయని. తీసుకురా, ఎన్ని తీసుకొస్తావు? మేము సహకరిస్తాం కదా. ఎక్కడ పెడతావో పరిశ్రమని పెట్టు. ఊరికి ఇలాగ ఒప్పందాలకు చేసుకున్నామని ఫోటోలు దిగుతా ఎంతకాలం ఇట్లా గడిపేస్తారు? ఇక్కడ ఈ పర్టికులర్గా ఇక్కడ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన, ఇక్కడ పెడుతున్నటువంటి జీవోలపైన, ఇక్కడ పెడుతున్నటువంటి ఏవైతే వాళ్ళకి అనుకూలంగా మలుచుకునేటువంటి విధానాలపైన దీన్ని వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రం మొత్తం రాజధాని అంతా తరలిపోయింది, సెక్రటరీ కూడా తరలిపోయింది. కానీ హైకోర్టుకు సంబంధించి యువజనకు చంద్రబాబు ఒప్పుకోవడం లేదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణలో ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఎందుకు చంద్రబాబు హైకోర్టు యువజనకు ఒప్పుకోవడం లేదని మీరు? తన ద్వంద్వనీతి ఎవరికి అర్థం కాని పరిస్థితి. తనేమో ఇక్కడ 10 సంవత్సరాల రాజధాని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడే 10 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ పోలీస్ స్టేషన్లు కడతానని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు 3 రోజులకే తన మాట ఎందుకు మార్చుకున్నారో మీకు అందరికీ తెలిసినట్టు అంశమే. ఆ రకంగా ఏది కూడా ఒక క్లారిటీగా ఉన్నారు ఆయన. ఈరోజు హైకోర్టు ఇప్పుడు చాలామంది కోరుకుంటున్నారు. రాజధాని గతంలో కర్నూలులో ఉన్నింది, ఈరోజు మళ్ళీ ఓ ప్రాంతానికి వెళ్ళింది. గతంలో హైకోర్టు కూడా అలాగ షిఫ్ట్ చేశారు. హైకోర్టు కూడా రాయలసీమలో పెడితే బాగుంటుందని చెప్పి అనేక ఆందోళనలు అక్కడ జరుగుతున్నాయి. దానిపైన ఆలోచన చేసి ఈయన స్పెసిఫిక్గా ఒక నోట్ ఇస్తే చాలంతే, ఏమీ ఇవ్వనవసరం లేదు. హైకోర్టు రాయలసీమలో పెట్టండి అని సెంట్రల్ గవర్నమెంట్కి ఒక మాట చెప్తే ఇమ్మీడియట్గా రోజుల్లో అయిపోతుంది. అది దాన్ని ఎందుకు నాంచుతున్నారో ఆయనకే తెలియాలి.